గడప లోపలే కులం గడప దాటితే హిందువులం అనే నినాదంతో కాకినాడ నగర హిందూ సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు నారాయణ మురళి పేర్కొన్నారు. కాకినాడ అచ్యుతాపురం రైల్వేగేటు వద్ద గల వ్యాసభవన్లో రాష్ట్రీయ స్వయం సేవ సంఘ ఆధ్వర్యంలో ఈ నెల 1వ తేదీ నుండి 30వ తేదీ వరకు నిర్వహిస్తున్న హిందూ సమ్మేళనంలో భాగంగా మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నారాయణ మురళి, ఆర్ఎస్ఎస్ జిల్లా సంఘ సంచాలక్ విజయప్రకాష్, నగర సంఘ సంచాలక్ ఆదిత్య శర్మ, సమాలోచన స్టేట్ కో కన్వీనర్ వివి సుబ్బారావు, నగర కార్యవాహ బాలాజీ, ఆర్ఎస్ఎస్ జోన్ పిఆర్ఓ అప్పాజీలు పాల్గొని హిందూ సమ్మేళన కార్యక్రమ వివరాలను వెల్లడించారు. కాకినాడలో కూడా వాళ్ళు చూస్తుంటే ఏదో నాయుడు గారి పొలావ్ అని చెప్పి ఇలాంటివి వస్తున్నాయి. ఇవన్నీ ఏంటంటే లోకల్ బ్రాండ్స్ కాబట్టి ఇది స్వదేశీ స్వభోజనం అని గుర్తు. కాబట్టి విదేశీ భోజనాలు, విదేశీ అలవాట్ల వల్ల కూడా వాళ్ళ ఆరోగ్యాలు దెబ్బతిన్నాయని ఏషియన్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ అయినటువంటి నాగేశ్వర రెడ్డి గారు ప్రముఖంగా చెప్తున్నారు ఇవాళ. కాబట్టి మన ఏరియాలో పండిన పంట మనం తింటే మనకు కూడా ఆరోగ్యం. కాబట్టి స్వదేశీ స్వభోజనం ఈ రకంగా ఈ స్వదేశీ అలవాట్లని ప్రమోట్ చేయడం ఈ పంచపరివర్తనల భాగం. ఇటువంటి విషయాలన్నీ కూడా మేము సమాజంలో ముందుకెళ్ళడానికి ఈ సంవత్సరం మొత్తం పనిచేస్తాము. ఇప్పుడు హిందూ సమ్మేళనాలు అవుతాయి, తర్వాత యువ సమ్మేళనాలు కాలేజ్ స్టూడెంట్స్ అవుతాయి, తర్వాత మేధావి సమ్మేళనాలు అవుతాయి. ఇలా సమాజం మొత్తాన్ని కలిపి వాడలా కూడా మనం అందరం కలిసి దేశాభివృద్ధిలో ముందుకెళ్తూ 2047కి ఇండియా డెవలప్డ్ కంట్రీ కావాలంటే అది ఒక కళ కాదు, ఓ నినాదం కాదు, అది ఓ ఆచరణ అని చెప్పి మనం ప్రూవ్ చేసి 2047 నిలబెట్టాలి అంటే మేము ప్రగాఢంగా విశ్వసించే సమాజంలో ఇటువంటి మంచి లక్షణాలు ఉంటే ఆ సమాజానికి గుర్తింపు వస్తుంది. నేను విదేశాల నుంచి మన వాళ్ళు ఎందుకు అట్రాక్ట్ అవుతారు? అక్కడ మంచి సివిక్ సెన్స్ ఉందండి, అక్కడ డిసిప్లిన్గా ఉంటారండి, మనం ఎందుకు ఉండలేము? కాబట్టి ఈ విషయాలన్నీ కూడా మరొకసారి మనం గుర్తు చేసుకుంటాం అంతే. ఇవన్నీ మా సమాజంలో ఉన్నవే. ఒక్కసారి రీడెడికేట్ అవుతాం సమాజానికి. ఇందులో మా వంతు పాత్ర నిర్వహించడానికి ముందుకు వచ్చాము. దీనికి నగరంలో ఉన్న పెద్దలు అందరూ కూడా చాలా మంచి కార్యక్రమం అండి ఇది. అందరూ కూడా సహకరిస్తూ ఉన్నారు. కాబట్టి అందరికీ కూడా ఈ సహకరిస్తున్న పెద్దలకి, ఈ కమిటీ సభ్యులు అందరికీ ఎంతో నగరంలో ఎంతో ఉన్నత మంచి లబ్ధ ప్రతిష్ఠ లేని వ్యక్తులందరూ కూడా ఈ కమిటీలో అధ్యక్షులుగా, ఉపాధ్యక్షులుగా, సెక్రటరీస్గా, ట్రెజరీగా ఉండడానికి మాతో. సో ఆర్ఎస్ఎస్ గురించి నాకు అవగాహన తక్కువైనా సరే అందరూ పాటించేది, ఫాలో అయ్యేది ఏంటంటే ముందు మన హిందూ మతం దాన్ని కాపాడుకోవడం, దాని ఆచారాలు, పద్ధతులు, వ్యవహారాలు నిలబెట్టుకోవడం అనేది ముఖ్య ఉద్దేశం ఒకటి. దానికి సంబంధించి నా తరపు నుంచి మేము ఎప్పుడు కూడా కాకినాడలో గోకులం అని చెప్పి టెంపుల్ కట్టించాము 17 సంవత్సరాల క్రితం. అలాగే విజయనగరంలో 15 సంవత్సరాల క్రితం రామనారాయణ అని చెప్పి ఒక టెంపుల్ కట్టించాము. ఈ టెంపుల్స్ కట్టించి వాటిని నిర్వహిస్తున్నాము. వాటి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన హిందూ ఆచారాలు, పండగలు, దాని తాలూకా ఇంపార్టెన్స్ ఎలా నిలబెట్టుకోవాలి, ఎలా నిర్వహించుకోవాలని చెప్పి అందరికీ తెలియపరిచే విధంగా సూచనలో నిర్వహిస్తున్నాము. అందరినీ కూడా మనం హిందూ ధర్మం, హిందూ మతం కాపాడుకోవాలని చెప్పి ఒక ముఖ్య ఉద్దేశము. ఇప్పుడు ఈ 100 ఏళ్ళకి సంబంధించి కూడా పంచపరివర్తన అని చెప్పేసి ఒక 5 కార్యక్రమాలతోటి నిర్వహిస్తున్నారు. ఆల్ ఓవర్ ఇండియా ఫాలో అవుతున్నారు. మొన్ననే అక్టోబర్లో మోడీ గారు కూడా సెలబ్రేషన్స్లో ఫాలో అయ్యి అటెండ్ అయ్యి ఒక స్టాంప్ ఒకటి 100 రూపీస్ కాయిన్ ఒకటి కూడా రిలీజ్ చేశారు.